హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. చాలా రోజులు అయిపోయింది కదా ఒక వీడియో చూసి. ఓకే, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే వీ కెన్ స్టార్ట్ అవర్ సెషన్. ఇన్స్పైర్డ్ ఫ్రమ్ పిక్చూబర్. ఓకే, చాలా బాగుంటాయి పిక్చూబర్ వీడియోస్. ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ హిమ్. సరే, ఫ్లాక్స్ సీడ్స్ ఆర్ రియల్లీ గుడ్. అసలు గుడ్డ ఏంటి, ఎంత మంచివంటే ఫ్లాక్స్ సీడ్స్ అనేవి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అంటే, నేను మీకు ఒక 10 grams ఫ్లాక్స్ సీడ్స్ లో ఎలాంటి న్యూట్రియంట్స్ ఉంటాయో ఇప్పుడు నేను చెప్తాను. చక్కగా నేను మీకోసం మంచిగా నోట్స్ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఈ కరోనా టైంలో మనమంతా కూడా చాలా వరకు కూడా చాలా మంది డ్రై ఫ్రూట్స్ యూజ్ చేయడం చాలా ఎక్కువ చేశారు. నాట్ ఓన్లీ ఫర్ కరోనా, చాలా చాలా డిసీజెస్ నుంచి డ్రై ఫ్రూట్స్ ప్రొటెక్ట్ చేస్తాయి. వాటిల్లో ఉండే ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, మనకి డైలీ ఫుడ్ లో దొరకని అనేకమైన విటమిన్స్ అందులో ఉన్నాయి. వీ హ్యావ్ టు వెల్కమ్ దిస్. కరోనా చూసిన మనకి మంచి ఏదైనా ఉంది అంటే డ్రై ఫ్రూట్స్ ని ఎక్కువగా వాడేలా చేయడం. సరే, ఇక 10 grams ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటే ఇందులో ఏముంటాయంటే, ఇందులో ఉండే క్యాలరీస్, టోటల్ క్యాలరీస్ 55 క్యాలరీస్ ఉంటుంది. ఓన్లీ 10 grams ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ లో ప్రోటీన్ 1.9, అంటే నియర్లీ 20%, 19 to 20% ప్రోటీన్ ఉంది. అంటే ఇది చాలా రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట ఫ్లాక్స్ సీడ్స్. అండ్ కార్బోహైడ్రేట్స్ 3 grams ఉన్నాయి, షుగర్ 0.2, ఫైబర్ 2.8, చాలా లార్జ్ సోర్స్ ఆఫ్ ఫైబర్. 2.8%, అంటే 28%. ఒక 100 grams ఏమైనా తీసుకున్నామంటే 28% ఫైబరే ఉంది. ఫ్యాట్ 4.3 grams. ఇది ఆర్డినరీ ఫ్యాట్ కాదు, ఒక్కొక్కటి నేను మీకు చెప్తాను. ఈ ఫ్యాట్ కూడా 20 to 40% సాల్యుబుల్ ఫైబర్. ఇది మ్యూసిలస్ గమ్స్. ఇలాంటి ఫైబర్ ఉండడం వల్ల అవి ఎప్పుడైతే వాటర్ తో రియాక్ట్ అవ్వగానే ఒక గమ్ లాంటిది ఏర్పడుతుంది. మీరు ఎవరైనా ఫ్లాక్స్ సీడ్స్ ని కొంచెం తడిపి చూస్తే ఎంత జిగురొస్తుందో, అది ఉడికిచ్చామంటే జస్ట్ గమ్ లాగా వస్తూ ఉంటుంది. ఏమీ కాదు, జస్ట్ వాటిని పౌడర్ చేసి వాటర్ లో కలిపినా యూ కెన్ ఫీల్ ద గమ్ స్ట్రక్చర్. ఈ గమ్స్ గట్ బాక్టీరియాని పెంచుతాయి అన్నమాట. అంటే పొట్టులో ఉండే పాజిటివ్ బాక్టీరియా మనకు ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి దీనికి హెల్ప్ చేస్తాయి. ఈ పాజిటివ్ బాక్టీరియా మనలో ఎక్కువగా ఉండాలి మనకి ఫుడ్ డైజెస్ట్ చేయడానికి. నీకు ఇంకా మన పొట్టులోకి చేరే నెగటివ్ బాక్టీరియాతో ఫైట్ చేయడానికి మనకి బాక్టీరియా చాలా అవసరం. అలాంటి బాక్టీరియాకి ఇది మంచి ఆహారం అన్నమాట, ఈ ఫైబర్, ఈ మ్యూసిలస్ గమ్స్ అనేవి. సో 60 to 40%. వాట్ ఈస్ దిస్? ఒకసారి ఇన్సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్ ఫైబర్ 20 to 40% ఉంటే, ఇన్సాల్యుబుల్ ఫైబర్ సెల్యులోజ్ అండ్ లిగ్నిన్. ఈ లిగ్నిన్స్ ఏంటంటే, దీస్ ఆర్ లిగ్నిన్స్ అనేవి లార్జ్ గ్రూప్ ఆఫ్ లో మాలిక్యులర్ వెయిట్ పాలిఫినాల్స్. ఇవి ఒక పాలిఫినాల్స్, లో మాలిక్యులర్ వెయిట్ ఉంటే పాలిఫినాల్స్. ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. సరే, ఇంత పెద్ద వర్డ్ కూడా వద్దు అని అనుకుంటే, ఇవి ఒక ఫైటో ఈస్ట్రోజన్స్, అంటే మొక్కల్లో దొరికే ఈస్ట్రోజన్స్. ఈస్ట్రోజన్ కరోనాకి ఎగ్నెస్ట్ గా ఫైట్ చేస్తుంది. కరోనాకి ఎగ్నెస్ట్ గా ఫైట్ చేయడంలో ఈస్ట్రోజన్ హెల్ప్ చేస్తుంది. సో ఈ ఫైటో ఈస్ట్రోజన్స్ ఇందులో 60 to 40% ఉంటున్నాయి, అంటే ఇన్సాల్యుబుల్ ఫైబర్ రూపంలో. సో ఇందులో రిచ్ సోర్స్ ఆఫ్ ఫైబర్, అంటే 2.8 grams ఫైబర్ ఉంది. ఈ 2.8 grams ఫైబర్ ఉండడం వల్ల ఇది గట్ బాక్టీరియాని పెంచుతుంది. ఇంకా దీనిలో ఉండేటువంటి మ్యూసిలేజ్ గమ్స్ ఏం చేస్తాయి అంటే, వాటర్ తో ఎప్పుడైతే రియాక్ట్ అవ్వగానే, అంటే వాటర్ తో కలవగానే ఒక చక్కటి గమ్ లాగా తయారయ్యి ఒక న్యాచురల్ లాక్సేటివ్ గా పనిచేస్తుంది. లాక్సేటివ్ చక్కటి ఫ్రీ మోషన్ కలిగిస్తుంది. ఫ్రీ మోషన్ అవ్వకపోతే ఏమైనా ప్రాబ్లమా అంటే చాలా ప్రాబ్లం.
ఒక 100 రోగాలు దీంతోనే రిలేట్ అయి ఉంటాయి. అండ్ మోషన్ ఎప్పుడైతే ఫ్రీగా అవుతుందో వాళ్ళకి షుగర్ అంటే డయాబెటీస్ డిసీజ్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. చూడండి, చాలా మందికి డయాబెటీస్ రావడానికి ముందే కాన్స్టిపేషన్, ఒక క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంటుంది. అలానే ఈ పైల్స్ అంటారు కదా, ఇలాంటి డిసీజెస్ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా మనకి మోషన్ ఫ్రీ అయిపోవడానికి ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేది ఉపయోగపడుతుంది. కేవలం ఇది ఒక్కదానికైనా, ఇంకా 1 by 1 వద్దాం. ఇందులో ఉన్న ఫైబర్ గురించి చెప్పాను కదా ఇప్పుడు నేను. ఎంత రిచ్ ఫైబర్ ఉంది, గట్ బాక్టీరియాని పెంపొందిస్తుంది, ఫ్రీ మోషన్ అయ్యేలా చేస్తుంది. అండ్ ఇందులో 18% ప్రోటీన్ ఉంటుందని చెప్పాను. ఈ ప్రోటీన్ కూడా ఎంత మంచిది అంటే మనకి వీటిలో ఉండే ఆర్జినైన్ అండ్ గ్లూటమైన్ అనేవి బోత్ ఆర్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ హార్ట్ అండ్ ఇమ్యూన్ టు సపోర్ట్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్. మన ఇమ్యూన్ సిస్టమ్ని చాలా హెల్దీగా ఉంచడానికి, హార్ట్ని హెల్దీగా ఉంచడానికి ఈ ప్రోటీన్లో ఉండేటువంటి ఆర్జినైన్, గ్లూటమైన్ అనేవి చాలా చాలా అవసరం. ఈ రెండు కూడా ఈ ఫ్యాట్లో ఉన్నాయి. ఆ ఫ్యాట్ కూడా ఫ్యాట్ అంటున్నాను, ప్రోటీన్ కూడా 18% ప్రోటీన్ ఉంది. అంటే ఇవి రిచ్ సోర్స్ ఆఫ్ ఎమైనో యాసిడ్స్. ఈ ఎమైనో యాసిడ్స్ లో ఆర్జినైన్, గ్లూటమైన్ ఉండేసరికి ఇది మన హార్ట్ ని కాపాడుతుంది, అంటే గుండెని కాపాడుతుంది. అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది. ప్రతిదాన్ని ఇప్పుడు మనకి పెండమిక్ డిసీజ్ కరోనా కాబట్టి కరోనా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అర్థం చేసుకుందాం. సో ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ప్రతిరోజు అవిసె గింజలు తీసుకుంటే కరోనా బారిన పడకుండా మన సెల్ ని లాక్ చేస్తుంది. పరచూరి మల్లిక్ గారు కూడా చాలా సార్లు చెప్తున్నారు, ఆయన ప్రోటోకాల్లో అవిసె గింజలు ఫస్ట్ ప్లేస్. సో అవిసె గింజలు ఏం చేస్తున్నాయి, ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రాంగ్ చేస్తున్నాయి, హార్ట్ డిసీజెస్ రాకుండా ఇందులో ఉండే ప్రోటీన్ కాపాడుతుంది. అండ్ నెక్స్ట్ ఇందులో ఇంకా ఫ్యాట్ ఉందన్నా. ఫ్యాట్ ఎంత పర్సెంట్ ఉంది, 42% ఫ్యాట్ ఉంది. సో అవి అమ్మో ఫ్యాట్ ఇంత ఉంది, చాలా డేంజరస్ అని అనుకుంటారా? ఏమీ కాదు. ఇందులో ఉన్న ఫ్యాట్ ఏంటంటే ఇందులో ఉండే ఫ్యాట్స్ కూడా ఉన్న ఫ్యాట్ లో, అంటే మనం ఒక 100 grams తీసుకుంటే 43% ఫ్యాట్ ఉంది. ఈ ఫ్యాట్ కూడా ఏంటి 42% ఫ్యాట్ ఉంది. ఇందులో కూడా 73% పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. మన ఫ్యాట్స్ గురించి ఆల్రెడీ బిఫోర్ వీడియోస్ లో చెప్పుకున్నాం. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి చాలా చాలా ఎసెన్షియల్ ఫర్ హార్ట్ హెల్త్. గుండె పనితీరుకి, మెదడు పనితీరుకి ఇవి చాలా అవసరం. సో ఇవి మన హార్ట్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ లో ఉండే ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఆల్ఫా లినోలిక్ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన గుండె పనితీరుని మెరుగుపరుస్తాయి. ఇంకా ఈ ఫ్యాట్స్ ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ ని కూడా ఆపేస్తాయి అన్నమాట. అంటే చాలా చాలా కన్సిడరబుల్ రేషియోలో తగ్గిస్తాయి. అండ్ నెక్స్ట్ ఓవరాల్ మనకి ఇంకా అంటే బ్యూటీ పర్పస్ లో చెప్తాయి. హెయిర్ ని అది చక్కగా వాటర్ లో ఉడకబెట్టి, చాలాసేపు ఉడకబెట్టి తర్వాత దాన్ని ఆ లిక్విడ్ అంతా కూడా ఒక క్లాత్ లో వేసి వడగట్టేసి తీస్తే ఒక గమ్ లాంటి లిక్విడ్ వస్తుంది. అది హెయిర్ కి పెట్టుకుంటే హెయిర్ ని సాఫ్ట్ గా చేస్తుంది, అది హెల్దీగా షైనీగా చేస్తుంది. అండ్ ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఆ గమ్ ఏదైతే ఉందో బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా వాడుతున్నారు. ఈవెన్ మనం ఏ బ్యూటీ ప్రొడక్ట్ కాకపోయినా జస్ట్ దాన్ని ఒక కప్పుడు తీసుకొని ఒళ్ళంతా పెట్టుకొని తర్వాత ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట ఉంచి తర్వాత సున్నిపిండితో స్నానం చేస్తే యూ కెన్ ఫీల్ వెరీ షైనింగ్ ఇన్ యువర్ స్కిన్. అంటే స్కిన్ టెక్స్చర్ చాలా స్మూత్ గా తయారవుతుంది. ఓకే, ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ కన్నా ఇన్నర్ తీసుకోవాలి అని అంటే ఒక్కసారి దీనిలో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ అన్ని ఒకసారి చెప్తాను. మర్చిపోయాను, ఇవి ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ ని అడ్డుకుంటాయి. అంటే క్యాన్సర్ రిస్క్ ని చాలా తగ్గిస్తాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ ని రెడ్యూస్ చేస్తున్నాయి. హార్ట్ వాల్స్ మూసుకుపోవడం అనేటువంటి ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దాని నుంచి ఇందులో ఉండేటువంటి ఫ్యాట్స్ చాలా హెల్దీ ఫ్యాట్స్.
ఈ ఫ్యాట్స్ మనల్ని, ఈ ఒమేగా 3 ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి, మన ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రాంగ్ చేస్తున్నాయి. సో ఫ్లాక్స్ సీడ్స్ అనేవి టు ఫైట్ అగెనిస్ట్ కరోనా, అంటే కరోనాకి అగెనిస్ట్ గా ఫైట్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతున్నాయి. బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్లో ఉంచుతాయి, బీపీని, షుగర్ అంటే డయాబెటీస్ రాకుండా కాన్స్టిపేషన్ కంట్రోల్ చేయడం ద్వారా, కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఇర్రెగ్యులారిటీస్ సరిచేసి రెగ్యులర్ గా అయ్యేలా చూడడం ద్వారా మనకి డయాబెటీస్ బారిన పడకుండా కాపాడుతున్నాయి. షుగర్ డిసీజ్, డయాబెటీస్ అంటే షుగరే కదా, షుగర్ డిసీజ్ బారిన పడకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది, మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ ఫ్లాక్స్ సీడ్స్ ని ఇంకోటి మూడ్ స్వింగ్స్ ని కూడా సరిచేస్తుంది. ఎప్పుడైతే ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయో ఇవి మన బ్రెయిన్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో బ్రెయిన్ అటాక్స్ రాకుండా, అంటే స్ట్రోక్స్ రాకుండా అంటే హెల్ప్ చేస్తుంది, పక్షవాతం బారిన పడకుండా. బ్లడ్ ప్రెషర్ కి బ్రెయిన్ కి చాలా దగ్గర రిలేషన్ ఉంది. బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయింది అంటే బ్రెయిన్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది, బ్రెయిన్ మీద కూడా ఆ ప్రెషర్ ఎక్కువ పడుతుంది. సో ఇలాంటి ఈ బ్రెయిన్ రిలేటెడ్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇది అంటే ముందుగా ప్రివెంటివ్ గా ముందుగా తీసుకోవడం ద్వారా మన మెదడు యొక్క ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తుంది. ఇన్ని ఆరోగ్యాలు ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ ఫ్లాక్స్ సీడ్స్ ని ఎలా వాడుకోవాలి? ఫ్లాక్స్ సీడ్స్ ని పచ్చి వాటిని అలాగే వాడాలంటే కొంచెం అదొక స్మెల్ లో ఉండి కొంచెం వెగటుగా అనిపిస్తాయి. కానీ దీంతో మనం చక్కటి కారపొడి చేసుకోవచ్చు. అవిసె గింజల్ని దోరగా ఫ్రై చేసి మనం చక్కటి కారపొడి తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో మన ప్రీవియస్ వీడియోస్ లో ఉన్నది చూడండి, నేను ఇంట్లో వాడుతున్నాను కూడా. చాలా టేస్టీగా ఉంటది, మనకు ఇంకా స్మెల్ కూడా ఏమనిపించదు. ఇంకొకటి, కారపొడిలో అంటే ధనియాలు, జీలకర్ర, ఇంకా ఇతర ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి. సో మనం ఎంత వాడుకోగలం? ఒక 2 స్పూన్స్ వాడుకున్నా అందులో మహా అయితే 1 స్పూన్ మాత్రమే ఫ్లాక్స్ సీడ్స్, లేదా 1 స్పూన్ వాడితే 1/2 స్పూన్ మాత్రమే ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నట్లు అవుతుంది. అలా కాకుండా ప్రతిరోజు రెగ్యులర్ గా వాడుకోవాలి అని అంటే, మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒక పని చేయండి. మోషన్ ప్రాబ్లం అనే కదా, ఎవరైనా చక్కగా దోరగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత నూనె కూడా ఏమీ వేయకూడదు, జస్ట్ దోరగా ఫ్రై చేసుకోండి. ఫ్లాక్స్ సీడ్స్ ని ముకుడులో పోసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. నేను చేసి పెట్టాను, చూపిస్తాను. ఓ డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఫస్ట్ నైట్ టైం పడుకునేటప్పుడు పిల్లలకు కూడా ఇవ్వండి, మీరు తాగండి. ఈ నైట్ టైం పడుకునేటప్పుడు కాస్త గ్లాస్లో 1 స్పూన్, 1.5, 2 స్పూన్స్ మీ ఇష్టాన్ని బట్టి తీసుకొని, 1 స్పూన్, నేనైతే 1 స్పూన్ తీసుకుంటున్నా, కొంచెం వాటర్ వేసేసి కలపండి. పాలు పోసేసాం అనుకుంటే గడ్డ కట్టేస్తుంది. వాటర్ వేసేసి కలిపేసిన తర్వాత పాలు కలపండి. వాటిని కలిపితే కొంచెంసేపటికి పాలు కొద్దిగా చిక్కగా జావలాగా అవుతాయి. దాన్ని అలా తీసుకోగలిగిన వాళ్ళు అలా తీసుకోండి. నేనైతే కొంచెం బెల్లం వేసుకుంటున్నాను. మీరు కూడా బెల్లమో, పటికి బెల్లమో. డోంట్ యూజ్ షుగర్, వైట్ షుగర్ పాయిజన్. సో దాన్ని అవాయిడ్ చేయండి. కాస్త బెల్లం వేసుకోండి, లేదా కొంచెం షుగర్ వేసుకోండి, లేదా కాస్త తాటి కలకండ వేసుకోండి. ఇలాంటి వాటిలతో తీసుకోండి. రోజు నైట్ టైం తీసుకుంటే ఏంటంటే అది లాక్సేటివ్ గా పనిచేస్తుంది. అది ప్రతిరోజు నెక్స్ట్ డేకి మిమ్మల్ని, మీ బాడీని మంచిగా రెడీ చేస్తుంది. బ్రెయిన్ ని, బాడీని చక్కగా నెక్స్ట్ డే వర్క్కి మనకి సహాయం చేస్తుంది. ఇంకా ఎలా తీసుకోవాలి చెప్పాను. వాటి నుంచి గమ్ తయారు చేసుకొని హెయిర్కి, బాడీకి యూజ్ చేసుకోవచ్చు అని. సో ఇన్ని ఉపయోగాలున్న ఫ్లాక్స్ సీడ్స్ ఒక్క ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం డాక్టర్ గారి సలహాతో మాత్రమే తీసుకోండి. మిగతా అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు చాలా చక్కగా హెల్తీగా తీసుకోవచ్చు. ఇది తీసుకుంటే మాకు డైజెస్ట్ అవ్వదేమో, ఏదైనా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, అస్సలు కాదు. ఓకే, మనకి చక్కటి డైజెషన్ కూడా ఇస్తుంది. సో మీకు అసలు ఇంక ఇబ్బంది అనేదే ఉండదన్నమాట. చాలా చాలా ఉపయోగం ఇది. ఇంత మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ ఫ్లాక్స్ సీడ్స్ ని
మీ లైఫ్లో పార్ట్గా చేసుకోండి. ప్రతిరోజు ఒక స్పూను, పాలే అవసరంలా వాటర్లో కూడా కలుపుకొని తాగగలిగిన వాళ్ళు కొంచెం వాటర్ కొంచెం బెల్లం వేసుకొని నీళ్ళల్లో కలుపుకొని రాగ్జావ తాగినట్టు తాగేయచ్చు. అది మొత్తం తయారయ్యేసరికి రాగ్జావ లాగే అనిపిస్తుంది అనమాట. ఆ కలర్ కానీ ఆ టెక్స్చర్ కానీ అలాగే అనిపిస్తుంది. 1 or 2 స్పూన్స్ చక్కగా తీసుకోండి. హెల్తీగా ఉండండి, నేచర్కి దగ్గరగా ఉండండి, పచ్చగా ఉండండి. అండ్ ఫస్ట్ రైన్స్ పడ్డాయి. ఓకే, మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ నర్సరీకి వెళ్ళి మీరు అడిగినా మీకు ఫ్రీగానే సీడ్లింగ్స్ ఇస్తారు. సోషల్ ఫారెస్ట్రీ నర్సరీలో 200 వరకు సీడ్లింగ్స్ ఫ్రీ ఆఫ్ కాస్టే ఇస్తారు. మేబీ 1 రూపీ ఎంతో నామినల్ ఏదో ఉన్నట్టుంది. అండి ప్లీజ్ దయచేసి ఒక్కొక్కరు ఒక్కో మొక్కనే పెట్టండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.